అడుగుతున్నా, యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణాన్ని కాపాడుకోవడం అద్భుతం అంటారా? అసలు యాక్సిడెంటే కాకుండా దేవుడు నిన్ను కాపాడడం అద్భుతం అంటారు? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థం చేసుకోండి. రాను పోను ఖర్చులు లెక్క పెట్టుకుంటున్నావు. రోగం రాకుండా కాపాడుతున్నాడు దేవుడు, ప్రమాదాలు జరగకుండా కాపాడుతున్నాడు దేవుడు, అపాయాలు దగ్గర రాకుండా కాపాడుతున్నాడు దేవుడు, సైతాను యొక్క శక్తులు నీ కుటుంబాన్ని భక్షించకుండా కాపాడుతున్నాడు దేవుడు. మర్చిపోయావు? ఒకసారి ఆలోచించు. ఒక అన్యురాలో దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళడానికి 2000 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఇక జ్ఞానులు ఎంత ఖర్చు పెట్టి వెళ్ళారో, ఆ ఇథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి ఆ కోశాధికారి ఇంకెంత ఖర్చు పెట్టి వెళ్ళాడో ఒకసారి ఆలోచించు. ఇంకెప్పుడు కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పుడు లెక్కలేసుకో. మాకు పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్కి ఎంత ఖర్చు అవుతుంది, బస్సుకి ఎంత ఖర్చు అవుతుంది, ఆటోకి ఎంత ఖర్చు అవుతుంది. వినో, నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి దేవుడు ఏం విడిచిపెట్టి వచ్చాడో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు.